మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే బంగారం వెల కంటే ఎక్కువగానే మనల్ని ఆశీర్వదిస్తాడు. మేలిమి బంగారమైన అపరంజి కంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్దాం. మనకి ఏ అవసరతున్న ఆయన పాదాలు పట్టుకుందాం. యేసయ్యా మాకు సహాయం చేయవా అని అడుగుదాం. ఆయన ఇస్తే ప్రశస్తమైన వాటిని నీకు ఇస్తాడు. శ్రేష్టమైన ఫలమును దేవుడు నీకు ఇస్తాడు. అరకొరగా ఇవ్వడు. యేసయ్యా నేను ఒక మంచి ప్రీచర్ నవ్వాలి, మంచి ప్రసంగికుని నవ్వాలి యేసయ్యా. అవునా? తప్పకుండా. యేసయ్యా మా బిడ్డ ఐపీఎస్ అవ్వాలి యేసయ్యా. ఓకే, నిశ్చయంగా ఐపీఎస్గా నిలవబెడతాడు. ప్రార్థించాలని కోరారనుకోండి, దేవా అందరిలాగా ఆషామాషిగా ప్రార్థించకూడదు. ఒక ప్రత్యేకమైన రీతిలో మూలుగులతో కూడిన ప్రార్థన నేను చెయ్యాలి. యేసయ్యా నాకు సహాయం చేయవా అని యేసయ్య పాదాలు పట్టుకుని అడిగారనుకో, మూలుగులతో ప్రార్థించే ప్రార్థన. నా బిడ్డ ఐఏఎస్ అవ్వాలి. దేవా నా కుమారుడు మంచి సేవకుడు అవ్వాలి. ప్రభువా నా కుమార్తె ప్రతిష్ట కలిగిన సేవ చేయాలి అని యేసయ్య దగ్గరికి వెళ్ళి నీవు మోకరించి అడిగితే నీకిచ్చే ఫలం మరి శ్రేష్టమై ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నా వలన కలుగు ఫలం మంచిది. ఆయన ఇచ్చే ప్రతిదీ మంచిది మనకిస్తాడు. కారణం ఏంటంటే ఆయన మంచి దేవుడు, మంచి మాత్రమే చేసే దేవుడు, చెడు చేయడం చేతకాని దేవుడు. చెడు చేసేది సాతాను, మంచి చేసేది దేవాది దేవుడు. ఆ మంచి ఫలాలు నిశ్చయంగా మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.